Hello everyone, welcome to Uttam's Academy. First of all, thank you for choosing Uttam's Academy online classes and choosing Turning Point Coaching Center Kadapa. మరి ఈ వీడియోలో మనం ఆంటానిమ్స్ సంబంధించి టెస్ట్ నెంబర్ 5 చూడబోతున్నాం. ఇక్కడ కూడా మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 వర్డ్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మొత్తం మీద అయితే ఒక క్వశ్చన్కు 5 వర్డ్స్ ఉంటాయి. సో 50 into 5 is equal to 250 words. టెస్ట్ ఒకటైనప్పటికీ మనకు మొత్తం మీద అయితే మాత్రం 250 పదాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి నాకు తెలిసి ఒక టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మిగతా వాటికంటే చాలా సులభంగా ఉంటుంది. సో మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. ఆన్సర్ ఏది కరెక్ట్గా ఉంటుందో చెప్పడానికి. ఇవన్నీ కూడా ఏమంటే ఆంటానిమ్స్, అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇచ్చిన వర్డ్కి అర్థం తెలుసుకోండి తెలుగులో, మరి దానికి ఆపోజిట్ ఏమై ఉంటుందో కూడా కనుక్కోగలిగితే మరి అద్భుతంగా ఉంటుంది. రండి చూద్దాం. మరి చూస్తే క్వశ్చన్ నెంబర్ 1, రియల్. సో రియల్ అంటే ఏమి? యాక్చువల్గా రియాలిటీగా ఉండండి అంటాం, అంటే వాస్తవంగా ఉండండి, మీరు ఏదో అట్లే నివసించండి అని చెప్పేది రియాలిటీ. చివరిది రియాలిటీ అంటూ ఉంటాం. సో రియల్ అంటే వాస్తవంగా అని అర్థం. మరి చూస్తే ఇక్కడ మనకు నెంబర్ 1 ఏముందంటే ఇమాజినరీ ఉంది, హైపోథెటికల్ ఉంది, ఇన్విజిబుల్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఏమి? నిజంగా. ఇన్ఫ్యాక్ట్ అంటే నిజంగా, అంటే రియల్కు ఇన్ఫ్యాక్ట్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మరి ఇన్విజిబుల్, ఇమాజినరీ, హైపోథెటికల్ అన్ని ఇన్ వన్ వేలో అవన్నీ కూడా ఆపోజిట్గా అనిపిస్తాయి. ఎందుకంటే విజిబుల్ అంటే ఏమి? చూడవచ్చు. ఇన్విజిబుల్ అంటే చూడలేనటువంటి దాన్ని మనం ఏమంటాం? ఇన్విజిబుల్ అంటాం. సో విజిబుల్ అంటే చూడొచ్చు, ఇన్విజిబుల్ అంటే దానికి ఆపోజిట్, నాట్ విజిబుల్ అని అర్థం, చూడలేం. హైపోథెటికల్ చూడండి, హైపోథెటికల్. సో హైపోథెటికల్ టీయర్స్ అంటూ ఉంటాం, అంటే మొసలి కన్నీరు అంటాం. అంటే మొసలి కన్నీరు అంటే ఏమి? వాస్తవానికి అతను బాధ లేదు, అయినా బాధపడినట్లుగా ఏడ్చినట్లుగా నటిస్తాడు. దాన్ని ఏమంటాం మనం? హైపోథెటికల్ టీయర్స్ అంటాం, క్రొకోడైల్ టీయర్స్ అంటాం. ఓకే, కాబట్టి హైపోథెటికల్ అన్నా ఇన్విజిబుల్ అన్నా కూడా ఇది కూడా రియల్కి ఆపోజిట్ అనిపించినప్పటికీ కానీ దాని యొక్క కంటెస్ట్లో మనకు మారుతూ ఉంటుంది. మరి ఇమాజినరీ అంటే ఏమంటే ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం. సో రియల్ అంటే వాస్తవం, ఇమాజిన్ అంటే జస్ట్ ఊహించుకోవడం, ఇది ఉండొచ్చేమో అంటే ఇది వాస్తవంలోకి రా అంటే. అందుకే చెప్తుంటాం, ఏరా కళ్ళు మూసుకొని కలలు కంటూ ఉన్నావు, ఊహించుకుంటున్నావు, వాస్తవంలోకి రా, సో వాస్తవానికి రా అంటూ ఉంటాం. ఇక్కడ ఇమాజినరీ అంటే ఊహించుకోవడం, సో రియల్ అంటే వాస్తవంలోకి రావడాన్ని ఏమంటామంటే మనం రియల్ అంటాం. కాబట్టి రియల్కు ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు ఇమాజినరీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 2, ఇండిజినస్ అంటే ఇండియా గుర్తుపెట్టుకోండి. ఇండిజినస్లో ఇండియా ఉందా? ఇండియా అంటే మన ఇండియాలోనే అంటే దేశంలోనే దేశీయంగా తయారు చేసినటువంటివి అని మనం చెప్తూ ఉంటాం. మన క్షిపణులను ఇటీవల కాలంలో మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఇండిజినస్. మన దేశంలోనే మన పరిజ్ఞానంతో తయారు చేసుకుంటే అవి రక్షణ వ్యవస్థ కావచ్చు, లేకుంటే మనకి శాటిలైట్స్ పైకి పంపించడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఇండిజినస్. అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇండిజినస్ అంటే ఏమనుకోవాలంటే మరి ఇండియా గుర్తుపెట్టుకోండి. సో ఇండియా అంటే మనకు స్వదేశం, మనదే. ఇక్కడ ఇండిజినస్ అంటే స్వదేశానికి సంబంధించినటువంటి అని అర్థం, భారతదేశానికి చెందినటువంటి, ఏ దేశానికి అదే దేశానికి చెందినటువంటి దాన్ని మనం ఇండిజినస్ అంటాం. మరి దానికి ఫారిన్ ఆపోజిట్ అవుతుందా, అబారిజినల్ అవుతుందా, నేటివ్ అవుతుందా, జీనియస్ అవుతుందా? సో జీనియస్ అంటే ఎవరు? హీజ్ ఏ జీనియస్ పర్సనాలిటీ. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ జీనియస్ పర్సన్, మేధావి. కాబట్టి ఇండిజినస్కు మేధావి అనేది మనకు ఆపోజిట్ వర్డ్ కాదు. సో అబారిజినల్ అంటే ఎవరు? ఆదిమవాసులు, పూర్వీకులు, మనకంటే ముందు ఉన్నట్టు వాళ్ళు. సో మొట్టమొదటిగా ఈ యొక్క భూమి మీద నివసించిన వాళ్ళు ఏమంటే మనం ఆదివాసీలు అంటాం. సో పూర్వీకులు, అబారిజినల్ అంటే ఇది కూడా మనకు కాదు, ఇది కూడా మనకు ఆపోజిట్ కాదు. నేటివ్ ప్లేస్. సో ఇండిజినస్కు నేటివ్ అనేది మనకు ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది, సేమ్ వర్డ్ అవుతుంది. కాబట్టి ఫారినర్ అంటే విదేశీయుడు. సో స్వదేశీ, విదేశీ. ఇండిజినస్ అంటే స్వదేశీ, ఫారిన్ అంటే విదేశీ. కాబట్టి మరి ఇండిజినస్కు ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు ఫారిన్ అవుతుంది. నా క్వశ్చన్ నెంబర్ 3, అంబిగ్యూస్. యాంబి అంటే ఏమండి? బోత్ అని అర్థం. సో యాంబి మీన్స్ బోత్. సో అంబిగ్యూస్ అంటే డైలమా, అటునా ఇటునా, ఆ గట్టునుంటావా మామ, ఈ గట్టునుంటావా, అట్టపోతావు ఇట్టపోతావా, ఎట్టపోలేకుండా, నాట్ క్లియర్, డైలమా, ఆసిలేషన్.
కాబట్టి అంబిగ్యూస్ అంటే అస్పష్టమైనటువంటి అర్థం. ఓకే, అంబిగ్యూస్ అంటే అస్పష్టమైన, స్పష్టంగా లేనటువంటి అని అర్థం. మరి ఎక్స్ప్లిసిట్ అవుతుందా, డిస్పారిటీ అవుతుందా, కన్ఫ్యూజింగ్ అవుతుందా, వేగ్ అవుతుందా? మరి వాట్ మీన్ డిస్పారిటీ? ప్యారిటీ మీన్స్ ఈక్వాలిటీ. సో డిస్ అంటే నెగిటివ్, అంటే డిస్పారిటీ మీన్స్ అన్ఈక్వాలిటీ, అన్ఫెయిర్, న్యాయం లేనటువంటి. కాబట్టి డిస్పారిటీ, ప్యారిటీ పార్ అంటే ఈక్వల్, డిస్పారిటీ అంటే ఈక్వల్ కానటువంటి, సమానత్వం కానటువంటి దాన్ని మనం డిస్పారిటీ అంటాం, అంటే అసమానత్వం. సో ఇది మనకు ఆన్సర్ కాదు. సో వేగ్ అంటే సో వేగ్ స్టేట్మెంట్ అంటాం. వాటి మీరు వేగ్ స్టేట్మెంట్. సో వేగ్ స్టేట్మెంట్ అనేది క్లియర్గా ఉండదు, అర్థం కాదు, స్పష్టంగా ఉండదు, కన్ఫ్యూజింగ్లో ఉంటాం. కాబట్టి అంబిగ్యూస్కు వేగ్ అనేది సినోనిమ్ అవుతుంది కానీ ఆంటోనిమ్ కాదు. మరి కన్ఫ్యూజింగ్. సో కన్ఫ్యూజింగ్ అంటే మనకు కన్ఫ్యూజ్ కావడం అని కూడా గందరగోళమే కదా. కాబట్టి అంబిగ్యూస్కు కన్ఫ్యూజింగ్ అండ్ వేగ్ అనేది మనకు సేమ్ ఇన్ మీనింగ్ అయితే, కాకపోతే ఎక్స్ప్లిసిట్ అంటే స్పష్టంగా. సో ఎక్స్ప్లిసిట్ అంటే గుర్తుపెట్టుకుని ఎక్స్ప్లెయిన్, గుర్తుపెట్టుకుని ఎక్స్ప్లెయిన్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ, రీజనింగ్లో కానీ ఏం చెప్తాం? టర్నింగ్ పాయింట్ ఉత్తమ్ అకాడమీలో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎక్స్ప్లిసిట్ మీన్స్ స్పష్టమైనటువంటి అని అర్థం. సో ఎక్స్ప్లిసిట్ ఎట్లా గుర్తుంచుకోవాలి మిత్రం మీరు? ఎక్స్ప్లిసిట్లో ఎక్స్ప్లెయిన్ ఉంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఎక్స్ప్లిసిట్ మీన్స్ స్పష్టమైనటువంటి అని అర్థం. కాబట్టి అంబిగ్యూస్ అంటే అస్పష్టమైన, ఎక్స్ప్లిసిట్ అంటే స్పష్టమైనటువంటి అని అర్థం. కాబట్టి అంబిగ్యూస్కు ఎక్స్ప్లిసిట్ అనేది ఆపోజిట్ అవుతుంది. మరి అంబిగ్యూస్కు కన్ఫ్యూజింగ్ అండ్ వేగ్ అనేటివి సినోనిమ్స్ అవుతాయి. దెన్ ఫోర్త్ వన్ స్టేల్. సో స్టేల్, ఇప్పుడు నైట్ అన్నం 2 రోజుల తర్వాత ఏమవుతుంది? పాచిపోతుంది, చెడిపోద్ది, కుళ్ళిపోద్ది. స్టేల్ అంటే పాచిపోయినా, కుళ్ళిపోయినా అని అర్థం. ఓకే, కాబట్టి నిల్వ ఉన్న, తాజాగా లేనటువంటి అని అర్థం. కాబట్టి స్టేల్ అంటే పాచిపోయినా, తాజాగా లేదు, ఫ్రెష్గా కానటువంటి దాన్ని ఏమంటాం మనం? స్టేల్ అంటాం. మరి స్టేల్ అంటే నిల్వ ఉన్నటువంటి, నిల్వ ఉందని ఊరగాయ అనుకోండి, నిల్వ ఉంటుంది ఎప్పటి నుంచి ఉంటుంది కానీ ఫ్రెష్ కాదు. సో ఊరగాయ అనేది నిల్వ ఉంటుంది కానీ ఫ్రెష్ కాదు. సో ఫ్రెష్ కానటువంటి దాన్ని ఏమంటాం మనం? స్టేల్ అంటాం. మరి న్యూనా, స్టింకా, ఫ్రెషా, పర్ఫ్యూమ్డా. సో పెర్ఫ్యూమ్స్ అంటే ఏమి? మనం బాడీ పెర్ఫ్యూమ్స్ వాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా స్నానం చేసుకుని బరువు అయినప్పుడు తుస్ అని కొట్టుకుంటాం. ఎవరైనా కొట్టుకునేది ఎప్పుడు కూడా ఈ యొక్క పర్ఫ్యూమ్స్ ఎప్పుడైనా ఎక్కువ వాడుకుంటే హెల్త్ దెబ్బతింటుంది. చెమట పోను మీకు చర్మ రోగాలు వస్తాయి. ఎప్పుడు కూడా అనవసరంగా పెర్ఫ్యూమ్స్ వాడమాకండి. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఏదైనా ఫంక్షన్ ఉంది, ఎక్కడైనా వెళ్ళాలి, అప్పుడు మాత్రం వాడండి తప్పితే అదే పనిగా వాడితే పర్ఫ్యూమ్స్ అనేది హెల్త్ ఇష్యూస్ చాలా దండిగా వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు పర్ఫ్యూమ్స్ వాడుకోవడం వల్ల ఆ యొక్క గాలి పీల్చి లోపల స్పష్టమైన ఆక్సిజన్ లోపలికి పోదు, అనేక రకమైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు వయసులో ఉంటారు కాబట్టి మీకు అంత అనిపించదు. పోను తర్వాత బాధపడతారు మీరు. అందువల్ల మ్యాక్సిమం వీలంత వరకు పర్ఫ్యూమ్స్ వాడకాన్ని తగ్గించండి. ఓకే, న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి. మార్నింగ్ స్నానం చేయండి, ఈవినింగ్ స్నానం చేయండి. దానివల్ల మనకు పర్ఫ్యూమ్ ఖర్చు తగ్గిపోతుంది, బాడీ హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి పర్ఫ్యూమ్స్ను అకేషన్స్కి మాత్రం వాడని తప్పితే రోజు అదే పనిగా మాత్రం వాడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు, డబ్బు పోతుంది, పక్క వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మరి మన హెల్త్ ఘోరంగా దెబ్బతింటుంది. కాబట్టి పర్ఫ్యూమ్ జోలికి పోమాకండి, నా యొక్క ఈ సలహా. సో పర్ఫ్యూమ్స్ అంటే ఏమంటే పరిమళంగా ఉన్నటువంటి అని అర్థం. మరి ఫ్రెష్ అంటే తాజాగా, న్యూ అంటే కొత్తగా, స్టింక్ అంటే దుర్వాసన, స్టింక్ మీన్స్ దుర్వాసన. కాబట్టి స్టేల్ అంటే ఏం చెప్పినాం? నిల్వ ఉన్నటువంటి అని చెప్పినాం, అంటే తాజాగా లేనిదని. అప్పుడు స్టింక్ అంటే దుర్వాసన అనేది మనకు ఆపోజిట్ అయితే కాదు, మరి ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే స్టేల్ అంటే ఊరగాయ గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచో మనం 1 month 2 months 3 months పెట్టుకుంటాం అంటే పర్లే. కొందరి ఇళ్లలో 1 year 1.5 year ఊరగాయలు కూడా ఉంటాయి మిత్రమా. హెల్త్ ఎవరిది దెబ్బతినేది? సో ఏం కాదు, పడేసేయండి. స్టేల్ ఫుడ్ ఇంట్లో పెట్టుకోమాకండి, పడేసేయండి. ఫ్రిడ్జ్లో ఒకసారి చూడండి ఏమన్నా మీ ఇంట్లో, అన్నీ స్టేల్ ఫుడ్లే ఉంటాయి. దయచేసి వాడగాకండి. సో ఎంత అవసరమో అంతే చేసుకోండి, తినండి, అది బస్. ఫ్రెష్గా తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలు తినండి, హెల్తీగా ఉండండి. మరి ఫెసిలిటేట్. సో ఫెసిలిటీస్ బాగున్నాయి అంటూ ఉంటాం. ఆ ఊరికి రోడ్డు ఫెసిలిటీస్ బాగున్నాయా? ఫెలిసిటేషన్స్ వేరే. ఫెలిసిటేషన్స్ అంటే సన్మానించడం. సో ఫెసిలిటీస్ అంటే ఏంటివి? ఆ ఊరికి ఉన్నటువంటి మార్గాలు సులభంగా ఉందా లేదా, ఆ ఊరికి మనం సులభంగా చేరుకోవచ్చా లేదా అని చెప్పేది ఫెసిలిటీస్. ఓకే, సో ఫెసిలిటేట్ అంటే ఫెసిలిటీస్. ఓకే,
ఫెసిలిటేట్స్ అంటే సులభతరమైనటువంటి అర్థం, సులభంగా ఊరికి పోవచ్చు. మరి హెల్ప్, ప్రాపగేట్, హైండర్, రిజెక్ట్ తిరస్కరించడం అని అర్థం. మరి చూస్తే ఇక్కడ హెల్ప్ అంటే సహాయం, సులభము సహాయం ఆపోజిట్ కాదు. మరి ప్రాపగేట్ అంటే ఏమండి, సో ప్రాపగండా చేస్తున్నారు వాళ్ళు అంటారు. అంటే ప్రాపగండా అంటే ఏమి, వాళ్ళ మీద ఏదో చెప్తూ అందరికి చెప్తూ ఉన్నారని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ ప్రాపగండా. దట్ ఈస్ కాల్డ్ ప్రాపగేట్ అంటే ప్రచారం చేయడం. ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటారు తమ గురించి, తమ పార్టీ గురించి ప్రాపగండా చేసుకుంటూ ఉంటారు. రిజెక్ట్ అంటే తిరస్కరించడం. మరి హిండర్ అంటే అడ్డంకులు. మరి ఇదేమి ఫెసిలిటేట్ అంటే సులభంగా ఉంది, వాళ్ళ ఊరికి మనం సులభంగా చేరుకోవచ్చు, కానీ ఆ ఊరికి చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అని చెప్తాం. అడ్డంకులు దండిగా ఉన్నాయి. కాబట్టి ఫెసిలిటేట్కి ఆపోజిట్ ఏమవుతుందంటే హైండర్ అవుతుంది, లేదా హిండర్ అవుతుంది. ఓకే, సో ఫెసిలిటేట్ మీన్స్ సులభతరంగా ఉండడం, ఈజీ. హైండర్ అంటే అడ్డంకులు. దేర్ క్వశ్చన్ నెంబర్ 5, 6 డిసీట్ఫుల్. సో డిసీట్ అంటే ఏమంటే మోసం చేయడము. ఒక వ్యక్తిని మోసం చేస్తే దట్ ఈస్ కాల్డ్ డిసీట్ఫుల్నెస్ అంటాం. సో డిసీట్ మీన్స్ మోసపూరితమైనటువంటి, మోసం చేయని అర్థం. మరి సిన్సియర్, యూజ్ఫుల్, ప్లెయిన్, ఆనెస్ట్. ఇక్కడ చూస్తే ప్లెయిన్ అంటే మీ ప్లెయిన్గా ఉంది, ప్లెయిన్ దోశ అంటాం, సాదా దోశ అని అర్థం. యూజ్ఫుల్ ఉపయోగకరమైన. సో ఖచ్చితంగా మనకు సి కాదు, బి కాదు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమంటే సిన్సియర్ అవుతుంది, ఆనెస్ట్ కూడా అవుతుంది. సిన్సియర్ అంటే మీ నిజాయితీ ఉండడం, ఆనెస్ట్ కూడా నిజాయితీనే. అయితే ఇక్కడ డిసీట్ఫుల్కు, సో డిసీట్ఫుల్ అంటే ఏమండి, సో చాలా మోసం చేసేవాడు, సో మోసం చేయడం. మరి దానికి చెప్పాలంటే మనకు ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనకు ఏమవుతుంది, ఆనెస్ట్ అవుతుంది. నిజాయితీగా ఉండడం, మోసంగా ఉండడం, నిజాయితీగా ఉండడం, మోసంగా ఉండడం. మరి సిన్సియర్ కూడా అవుతుంది, కానీ ఇక్కడైతే మొత్తం మన సూటబుల్ వర్డ్ డిసీట్ఫుల్కి సూటబుల్ వర్డ్ ఏమంటే ఆనెస్ట్ అవుతుంది. కొన్నిసార్లు సిన్సియర్గా ఉండడం కూడా అవుతుంది. సిన్సియర్గా ఉండండిరా అంటాం. ఓకే, నిజాయితీగా ఉండడం అని అర్థం. కాబట్టి ఇక్కడైతే మాత్రం డిసీట్ఫుల్కి ఆపోజిట్ ఏమవుతుందంటే ఆనెస్ట్ అనేది సూటబుల్ అవుతుంది, కానీ సిన్సియర్ కూడా ఆన్సర్ అవుతుంది. మరి క్వశ్చన్ నెంబర్ 7 డిస్ట్రక్టివ్. సో డిస్ట్రక్షన్ అంటే ఏమి, ధ్వంసం చేయడం. డిస్ట్రక్షన్, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ అంటూ ఉంటాం. సో కన్స్ట్రక్టివ్ అంటే కట్టడం, భద్రంగా కట్టు, దాన్ని నాశనం చేస్తే డిస్ట్రక్టివ్. ఓకే, సో డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసకరమైనటువంటి అని అర్థం, నాశనం చేయు అని అర్థం. సో డిస్ట్రక్షన్ మీన్స్ నథింగ్ బట్ డిస్ట్రాయ్. వాట్ ఇస్ డిస్ట్రాయ్? డిస్ట్రాయ్ మీన్స్ నాశనం చేయు. సో డిస్ట్రాయ్ మీన్స్ నాశనం చేయు. కాబట్టి డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసకరమైనటువంటి, నాశనం చేయనటువంటి అని అర్థం. మరి ఇప్పుడు మనకు స్ట్రక్చరల్ ఉంది, కన్స్ట్రక్టివ్ ఉంది, దెన్ విండ్ స్పీడ్ ఉంది, స్టాటిక్ ఉంది. వాటి మీద స్టాటిక్ అంటే స్థిరంగా నిలబడిపోవడం. స్టాటిక్ అంటే అక్కడే, నో ప్రోగ్రెస్, నో డెవలప్మెంట్ ఇస్ కాల్డ్ స్టాటిక్. విండ్ స్పీడ్ అంటే గాలి వేగం. స్ట్రక్చరల్ అంటే నిర్మాణం చేయడం. బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది. మీరు కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైనటువంటి అని అర్థం. ఇక్కడ స్ట్రక్చరల్ అన్నా కన్స్ట్రక్టివ్ అన్నా మనకు మీనింగ్ దగ్గరగా ఉన్నప్పటికీ, మరి డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసం చేయడం. ఒకదాన్ని కడితే మనం స్ట్రక్చరల్ అన్నాం, కన్స్ట్రక్టివ్ అంటాం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం, కానీ బిల్డింగ్ స్ట్రక్చరల్ అన్నాం. స్ట్రక్చరల్ అంటే జస్ట్ బిల్డింగ్ ఈ విధంగా ఉండాలి అని చెప్పడం అంతవరకే. ఇక్కడ పిల్లర్ ఉండాలా, ఇక్కడ పిల్లర్ ఉండి చెప్పడమే, కానీ దాన్ని కడితే దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్. కాబట్టి డిస్ట్రక్టివ్కి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు కన్స్ట్రక్టివ్ అవుతుంది. ఓకే, సో డిస్ట్రక్టివ్కు ఆపోజిట్ ఏమవుతుంది మనకు కన్స్ట్రక్టివ్ అవుతుంది. ఓకే, సో డిస్ట్రక్టివ్ ఇంటూ కన్స్ట్రక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8 కరప్షన్. వాటి మీద కరప్షన్. సో కరప్షన్ అంటే ఉద్రగా డబ్బులు దండుకోవడం. కరప్షన్ అవినీతిమయమైనటువంటి రాజకీయ నాయకులకు ఈ యొక్క కరప్షన్ అనేది వెన్నెత్తబడిన విద్య అని మన అందరికీ తెలుసు. ఆనెస్ట్, అన్క్లీన్, హార్ట్లెస్, హేట్ఫుల్. వాటి హేట్ఫుల్ అంటే ద్వేషించడం. క్లీన్ అంటే శుభ్రంగా ఉండడం. అన్క్లీన్ అంటే అపరిశుభ్రంగా ఉండడం. దెన్ హార్ట్ఫుల్నెస్ అంటే మీ హృదయపూర్వకంగా. హార్ట్లెస్ అంటే హృదయం లేనటువంటి, హృదయం లేకుండా కనికరం లేని అని అర్థం. కాబట్టి ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం. చెప్తూ ఉంటాం ఆఫీసులో కరప్షన్గా ఎందుకు ఉంటావురా, ఎందుకు కరప్షన్ తీసుకుని ఉంటావు, ఆనెస్టీ ఒక రోజున బతుకురా ఆఫీసులు చాలు అంటాం. కాబట్టి కరప్ట్ ఇంటూ ఆనెస్ట్ అవుతుంది. కరప్ట్ అంటే అవినీతి, ఆనెస్ట్ అంటే నిజాయితీ. అవినీతి నిజాయితీ. నేను క్వశ్చన్ నెంబర్ 9 అటానమస్. సో ఆటో అంటే ఏమండి మీనింగ్ సెల్ఫ్ అని అర్థం. సో నోమ్ అంటే రూలింగ్. సో సెల్ఫ్ రూలింగ్. అటానమస్ అంటే సెల్ఫ్ రూలింగ్. ఇండియా ఈజ్ ఏ అటానమస్ స్టేట్.
ఇండియాని ఎవరు పరిపాలించలేదు, మనకు మనమే పరిపాలించుకుంటాం. మనం ఒక హెడ్ని పెట్టుకోవడం జరిగింది, దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి ఆయన్ను మనం ఓట్లు వేసి ఎన్నుకుంటాం. మనం డైరెక్ట్గానే ఓట్లు వేయకపోయినా మన దగ్గరలో ఉండే ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ఎన్నుకుంటాం. ఇక ఎంపీలందరూ కలుసుకొని ఏం చేస్తారు, పిఎంని ఎన్నుకుంటారు. కాబట్టి మంది ఇండియా అనేది ఒక అటానమస్ స్టేట్, మనకు మనమే పరిపాలించుకుంటాం. స్వయం పాలిత దేశం అని అర్థం. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దాన్ని ఏమంటామంటే మనం అటానమస్ అంటాం. మరి సెల్ఫ్ గవర్నమెంట్, డిపెండెంట్, డిఫెన్సివ్, న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే ఏమంటే తటస్థంగా ఉండడం. సో ఆ పక్క ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టాడుతూ ఉంటారు, ఆ పక్క చెప్పులు ఈ పక్క చెప్పులు, అప్పుడు ఏం మనం న్యూట్రల్గా ఉంటాం. ఇప్పుడు బైక్ నడుపుతూ ఉంటాం. సో బైక్ ఆపినప్పుడు ఏం చేయాలి, మనం గేర్ను ఎక్కడ పెట్టుకోవాలా, న్యూట్రల్ పెట్టుకోవాలా, తటస్థంగా పెట్టుకోవాలా. అంటే ఏమనంటే ముందుకు పోతే వెనక్కి పోతే అంటే ఆగిపోద్ది. అదే బండి న్యూట్రల్లో ఉంటే, తటస్థంగా ఉంటే ఏమవుతుంది, బండికి ఆగిపోకుండా అట్లే ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ అంటే తటస్థంగా. మరి సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏమి, అటానమస్ అంటే ఏం చెప్పిన, ఆట్ అంటే సెల్ఫ్, నోమ్ అంటే గవర్నమెంట్, రూలింగ్. సో అటానమస్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అనేది సినోనిమ్ అవుతుంది. సో డిఫెన్సివ్ అంటే రక్షణాత్మక, డిఫెన్స్. సో డిఫెన్స్ అంటూ ఉంటాం మనం. సో డిఫెన్స్ అంటే ఏమి, మన దేశాన్ని మనం రక్షించుకుంటాం. సో కాబట్టి డిఫెన్సివ్ అంటే రక్షణాత్మకమైనటువంటి అర్థం. డిపెండెంట్, సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటాం. సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఇతరుల మీద నువ్వు ఆధారపడకూడదు. అటానమస్ అంటే మీ ఆధారపడకుండా, డిపెండెంట్ అంటే మీ ఆధారపడేవాడు. కాబట్టి అటానమస్కు ఆపోజిట్ ఏమవుతుందంటే డిపెండెంట్ అవుతుంది. అటానమస్కి ఆపోజిట్ ఏమవుతుంది, డిపెండెంట్ అవుతుంది. దాని క్వశ్చన్ నెంబర్ 10, ఫ్రూట్లెస్. సో ఫ్రూట్ఫుల్ అంటే మీ, ఫ్రూట్ అంటే పండు, ఫుల్గా, పండు ఫుల్గా ఉంది అంటే సంపూర్తిగా ఉందని అర్థం. ఫ్రూట్ఫుల్, సంతృప్తికరంగా. ఓకే. సో ఫ్రూట్లెస్ అంటే ఫలించినటువంటి, ఫ్రూట్ అయ్యిందంటే ఫలించింది, ఫ్రూట్లెస్ అంటే ఫలించని. కాబట్టి ఫ్రూట్ఫుల్ అంటే ఫలించిన, ఫ్రూట్లెస్ అంటే ఫలించని, నెగటివ్ మీనింగ్. సక్సెస్ఫుల్, వేస్టెడ్, యూజ్లెస్, ఇన్సఫిషియంట్. సో వాట్ ఈస్ సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్ మీన్స్ విజయవంతమైనటువంటి అని అర్థం. వేస్టెడ్ అంటే వృధా అయినటువంటి, సఫిషియంట్ అంటే సరిపోయింది, ఇన్సఫిషియంట్ అంటే సరిపోలేదని అర్థం, యూజ్లెస్ అంటే పనికిరాని అర్థం. మరి ఫ్రూట్లెస్ అంటే ఫలించని, అంటే రిజల్ట్ లేదని అర్థం. సో రిజల్ట్ లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, సక్సెస్ఫుల్ అనేది మనకు ఆపోజిట్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్లెస్కు ఆపోజిట్ ఫ్రూట్ఫుల్ కూడా అవుతుంది. ఫ్రూట్లెస్కు ఫ్రూట్ఫుల్ అవుతుంది, కానీ మనకు ఫ్రూట్ఫుల్ లేదు కాబట్టి మనకు ఆపోజిట్ ఏమవుతుందంటే ఫ్రూట్లెస్ ఇంటూ సక్సెస్ఫుల్, విజయం సాధించడం. ఇక్కడ ఫలించినటువంటి విజయం లేదు, ఇక్కడ విజయం ఉంది అని చెప్పేదాన్ని మనం సక్సెస్ఫుల్ ఇంటూ ఫ్రూట్లెస్ అని చెప్పడం జరుగుతుంది. దెన్ కన్సెన్సస్. సో కాన్ అంటే విత్, విత్ సెన్స్ ఉందారా అంటాం. సో కాన్సెన్స్ అంటే విత్, విత్ ఏకాభిప్రాయం, యునానిమస్ అని అర్థం. సో కాన్ అంటే విత్. సో కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అని అర్థం. ఏకాభిప్రాయం, కంకార్డ్. యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం, ఒపీనియన్ అంటే అభిప్రాయం తీసుకోవడం, పర్మిషన్ అంటే అనుమతి తీసుకోవడం, డిస్అగ్రిమెంట్, అగ్రిమెంట్ అంటే మీ ఒప్పందం, డిస్అగ్రిమెంట్ అంటే ఒప్పందం లేనటువంటి అని అర్థం. ఇక్కడ బట్టి మీరు కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం ఉన్నప్పుడు మనకు ఐక్యభిప్రాయం అంటే మనకు అగ్రిమెంట్ అనేది సేమ్ అవుతుంది. సో కన్సెన్సెన్స్కు సేమ్ వర్డ్ ఏమవుతుంది, నాకు అగ్రిమెంట్ అవుతుంది. మరి దానికి ఆపోజిట్ ఏమవుతుందంటే నాకు డిస్అగ్రిమెంట్ అవుతుంది. సో యాక్సెప్ట్ అంటే ఒప్పుకోవడం, ఒపీనియన్ అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అంటాం, నీ అభిప్రాయం ఏంటి దీని మీద అని అడగం. సో డిస్అగ్రిమెంట్ అంటే అసమ్మతి. పర్మిషన్ అంటే ఏం రా, నీ పర్మిషన్ కావాలా నీ లోపల రావడానికి, నీ లోపలికి వచ్చానబ్బా నీ పర్మిషన్ నాకు కావాలనా అని ఫ్రెండ్స్ తరదాగా మాట్లాడుతూ ఉంటాం. దాని క్వశ్చన్ నెంబర్ 12, జినైన్. బా జినైన్ పర్సన్ రా, ఎట్లయినా వాడు జినైన్ పర్సన్, నిజాయితీ పరుడు వాడు. సో జినైన్ అంటే నిజమైనటువంటి, నిజాయితీ ఉన్నటువంటి అని అర్థం. జినైన్, జనరల్, జెనీ, రియల్, ఫేక్. సో రియల్ అంటే నిజమైన. సో జినైన్కు రియల్ అనేది ఆపోజిట్ కాదు, సినోనిమ్ అవుతుంది, సేమ్ వర్డ్ అవుతుంది, ఇది కాదు. సో జనరల్ అంటే ఏమి, సాధారణంగా. ఇప్పుడు జనరల్ ట్రైన్ అంటాం, సో జనరల్ బాక్స్ అంటాం. సో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఏసీ క్లాసు, స్లీపర్ క్లాసు, జనరల్ బాక్స్. సో జనరల్ బాక్స్ అంటే అందరూ పోతారు, దాంట్లో సాధారణంగా ఉంటుంది, అందరూ పోతారు కాబట్టి అది మనకు కాదు. సో జిని అంటే ఏమి, అనకువ. జిని అంటే ఏమండి అనకువ. ఫేక్ అంటే నకిలీ, ఫేక్ అంటే ఏమండి నకిలీ, ఫేక్ మీన్స్ నకిలీ. కాబట్టి జినైన్కు ఆపోజిట్ ఏమవుతుందంటే ఫేక్ అవుతుంది. జినైన్కి ఆపోజిట్ ఏమవుతుంది, ఫేక్ అవుతుంది. 13,
ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్గా ఉండరా అంటాం. మనం ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ బాడీ పరంగా అయితే ఇట్లా వంచవచ్చు, బాడీ ఫుల్ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, ఇట్లా వంగుతారు ఎన్ని ముందుకు వంగుతారు, బాబా ఎంత బాడీ ఫ్లెక్సిబిలిటీ అంటే నువ్వు ఎట్లా వంచితే అట్లా వంగుతుంది. అటువంటి బాడీని ఏమంటాం మనం? ఫ్లెక్సిబుల్ బాడీ అంటాం. మరి భారత రాజ్యాంగం అనేది దృఢన అదృఢన అంటే భారత రాజ్యాంగం రిజిడ్గానే ఉంటుంది, అంటే ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, మరియు హార్డ్గానే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సింపుల్ మెజారిటీ ఉంటే బిల్ పాస్ అది. కొన్ని సందర్భాల్లో ఫుల్ మెజారిటీ 2/3 మెజారిటీ ఉంటే కానీ బిల్ పాస్ కాదు. కాబట్టి భారత రాజ్యాంగం అనేది దృఢంగానే ఉంటుంది, మరి అదృఢంగాను కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ బాడీ అంటే ఏమి? ఇట్లా వంగచ్చు, ముందుకు వంగచ్చు, వెనక్కి వంగచ్చు, ఎట్లా కంటే వంగచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. అంటే అనువైనటువంటి వంగే స్వభావం గల అని అర్థం. రిజిడ్ అంటే దృఢమైన, క్రూయల్ అంటే క్రూరమైన, హంబుల్ అంటే వినయమైన, ఈజీ అంటే సులభం. కాబట్టి ఫ్లెక్సిబుల్కు ఈజీ అనేది ప్రసక్తి లేదు, క్రూయల్ కూడా కానే కాదు. ఇప్పుడు రిజిడ్, హంబుల్ అంటే వినయం అని అర్థం. ఇక్కడ వినయానికి సంబంధం లేదు కాబట్టి రిజిడ్ అవుతుంది. రిజిడ్ అంటే దృఢంగా ఉంది. అంటే భారత రాజ్యాంగం కొన్నిసార్లు ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది, కొన్నిసార్లు రిజిడ్గానే ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్లెక్సిబుల్కి ఆపోజిట్ ఏమవుతుంది? మనకు రిజిడ్ అవుతుంది. సో ఫ్లెక్సిబుల్కి ఆపోజిట్ రిజిడ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. ఇనిషియేటెడ్. సో ఇనిషియేటెడ్ అంటే ఇనిషియేటర్ ఎవరో ఇనిషియేట్ తీసుకొని రా, అందరూ గమ్మునుంటే ఎట్లా రా, ఒకరే ముందుకు రానరా అంటూ ఉంటాం. సో ఇనిషియేట్ అంటే ఏమంటే ప్రారంభించడం అని అర్థం. అందరు గమ్మును కూర్చుని ఎట్లా, ఒకటే రండి, లీడ్ చేయండి క్లాసును, దట్ ఈస్ ఇనిషియేట్ చేయడం. మరి కాంప్లికేటెడ్, సింప్లిఫైడ్, కన్క్లూడెడ్, కమెన్స్డ్. వాట్ ఈస్ కమెన్స్డ్ అంటే ప్రారంభించడం. ఇనిషియేటర్ అంటే ఏమి? ఇనిషియేటర్ అంటే ప్రారంభించడమే. కమెన్స్డ్ అంటే ప్రారంభించడం, చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో కాబట్టి మనకు ఇనిషియేటెడ్కు కమెన్స్డ్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది. కాంప్లికేటెడ్, క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ ఉందిరబ్బా, అది ఆ యొక్క సమస్యను మనం పరిష్కరించడం వెరీ వెరీ కాంప్లికేటెడ్, సంక్లిష్టంగా ఉంది, చాలా క్లిష్టంగా ఉంది, కష్టంగా ఉంది, ముడిపడి ఉంది. కాంప్లికేటెడ్ అంటే సంక్లిష్టమైనటువంటి అర్థం. క్లిష్టమైన అంటే సంక్లిష్టమైన. సింప్లిఫైడ్ అంటే సులభంగా, సరళీకృతంగా ఉంది. కన్క్లూడ్ చేయడం అంటే మనకి రీజనింగ్లో సిలాజిజంలో కన్క్లూజన్స్ వస్తాయి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. అంటే ఆ యొక్క స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని నువ్వు ఒక సమాధానం చెప్పడం, కన్క్లూడ్ చేసుకోవడం, ఇది ఆన్సర్ అయి ఉంటుందని. సో కన్క్లూడ్ అంటే ఏమంటే ముగించబడింది అని అర్థం, ఆన్సర్ చెప్పబడింది అని అర్థం. మరి ఇనిషియేటెడ్కు మనకేముంది? ఇనిషియేటెడ్ అంటే ప్రారంభించడం, ఇనిషియేటెడ్ మీన్స్ ప్రారంభించడం. కన్క్లూడ్ అంటే ముగింపబడ్డం, కన్క్లూడ్ ముగించబడింది. కాబట్టి ఈ రెండు మనకి ఏమైందంటే ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి, ఈ రెండు మనకు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. దెన్ అకార్డ్. సో అకార్డ్ అంటే అంగీకరించడం అని అర్థం. అకార్డ్ మీన్స్ అంగీకరించు. కంకర్, అకార్డ్. సో అకార్డ్ అంటే అకార్డింగ్లీ అంటాం, అకార్డింగ్లీ ఆమాది. ఇక్కడ అకార్డ్ అంటే అంగీకరించబడి, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 countries. ఓకే. సో కంకర్డ్ అంటే ఏమండి? అకార్డ్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ 2 countries. అగ్రిమెంట్ బిట్వీన్ 2 countries is called accord. Agreement between 2 statements is called accord. Then disagreement, welcome, disrespect, conformity. చూస్తే ఇక్కడ అకార్డ్ అంటే అంగీకరించబడిన, అగ్రిమెంట్ ఏంటంటే సో అగ్రిమెంట్ అంటే ఒప్పుకోవడం, డిస్అగ్రిమెంట్ అంటే ఒప్పుకోకుండా అసమ్మతి. ఇక అంగీకరించబడింది, ఇక్కడ ఒప్పుకోబడింది. కాబట్టి ఈ రెండు కూడా ఏమైతే మనకు ఆపోజిట్ అవుతాయి. సో రెస్పెక్ట్ గౌరవించబడడం, డిస్రెస్పెక్ట్ అంటే అగౌరవం. సో వెల్కమ్ అంటే ఆహ్వానించడం, కన్ఫర్మ్ చేసుకోవడం అంటే కన్ఫర్మ్ అయిపోయిందని అనడం, కన్ఫర్మిటీ అనుకునే దాని ప్రకారంగా. సో ఫ్యాటిక్ అంటే అలసిపోవడం. ఆకలేసిందనుకో అలసిపోతాం. ఫ్యాటిక్ అంటే ఆకలేస్తే అలసిపోతా, నీరసంగా ఉంది. కాబట్టి ఫ్యాటిక్డ్ మీన్స్ అలసిపోయినటువంటి అర్థం. సో ఫ్యాటిక్ మీన్స్ అలసిపోయిన అర్థం. దెన్ వీకెండ్, ఎనర్జైజ్డ్, యాక్టివేటెడ్, టైర్డ్. ఇక్కడ చూడండి, టైర్డ్ అని వాట్ ఇస్ మీనింగ్? టైర్డ్, అలసిపోయాం. సో ఐఎమ్ వెరీ టైర్డ్ అప్ప, నేను చాలా అలసిపోయినప్ప ఈరోజు. అబ్బా అలసిపోయింది, మై హెక్టిక్ షెడ్యూల్, చదివి అలసిపోయినా. ఒకటి టైర్డ్ అంటే అలసిపోయడం.
వీకెండ్ అనే కూడా అలసిపోవడమే, బలహీనపడ్డం అని అర్థం. అంటే ఫ్యాటిగ్కు వీకెండ్, టైర్డ్ అనేవి ఏమైతే అంటే మనకు సినోనిమ్స్ అయితే సేమ్ మీనింగ్ అవుతాయి. ఎనర్జైజ్డ్, యాక్టివేటెడ్, యాక్టివ్ ఉన్నవరా అంటాం. ఎనర్జైజ్డ్ అనేది కూడా యాక్టివ్ ఉండడమే. మరి ఎనర్జైజ్డ్, యాక్టివేటెడ్ రెండు కూడా దీనికి మనకు సినోనిమ్స్ అయితే, కానీ బాగా దగ్గరగా మనం గమనిస్తే మనం ఎనర్జైజ్డ్ చెప్పాలి. ఎనర్జీ ఏం రచన ఎనర్జీ ఉన్నా ఉంటాం, కానీ ఏం యాక్టివ్ ఉండవనడం. బాగా ఫుడ్ తిని యాక్టివ్గా అనుకో, ఏం రా సూపర్ ఎనర్జీగా ఉంది, ఎనర్జీఫుల్గా ఉంటాం. కాబట్టి ఎనర్జైజ్డ్, ఎనర్జెటిక్ అండ్ యాక్టివేటెడ్ అన్నీ కూడా రెండు కూడా సేమ్ మీనింగ్ వస్తాయి. కాకపోతే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనకు బాగా సూటబుల్ అయ్యే వర్డ్ ఏదంటే ఫ్యాటిగ్కు ఎనర్జైజ్డ్ అంటే శక్తివంతమైనటువంటి అని అర్థం. దెన్ రివీల్ చేశాడు ఒక సీక్రెట్ను, అంటే అతను దాచుకున్న ఒక సీక్రెట్ రహస్యంగా ఉంది, ఆ యొక్క సీక్రెట్ అతను రివీల్ చేశాడు. తను సక్సెస్ పొందాడు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, సివిల్స్లో. కానీ ఈరోజు ఆ యొక్క సక్సెస్కు మార్గం ఏందో రివీల్ చేశాడు. అంటే రివీల్ చేయడం అంటే చెప్పడం, బహిర్గతం చేయడం, అందరికీ తెలిసే విధంగా చెప్తే దాన్ని ఏమంటాం, రివీల్ చేయడం అని చెప్పడం జరుగుతుంది. సో రివీల్ అంటే అందరికీ చెప్పడం, బహిర్గతం చేయడం, దాన్ని మనం రివీల్ అంటాం. దెన్ డిస్క్లోజ్, కవర్, హైడ్, వీల్. సో డిస్క్లోజ్ అంటే ఏమంటే క్లోజ్ అంటే మూసివేయడం, డిస్క్లోజ్ అంటే నెగిటివ్, సో బహిర్గతం చేయడం. సో రివీల్కు డిస్క్లోజ్ అనేది ఏమవుతుంది, మనకు సినోనిమ్ అవుతుంది. కవర్ అంటే మూయబడ్డం, అంటే రివీల్ అంటే ఓపెన్, కవర్ అంటే ఇది కూడా మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. హైడ్ అంటే దాచబడినటువంటి అర్థం. మరి కవరు హైడ్ రెండు కూడా మన దగ్గరగా ఒకే మీనింగ్ అనిపించినప్పటికీ రివీల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు హైడ్ అవుతుంది. హైడ్ అంటే దాచబడినటువంటి అర్థం. కవర్ లోపు పెట్టినాం, కానీ హైడ్ అంటే దాచబడినటువంటి అని అర్థం. కాబట్టి మరి వీల్ అంటే ముసుగు అని అర్థం. సో కవర్ అన్నా ముసుగన్నా ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్ ఇచ్చినప్పటికీ రివీల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే మనకు హైడ్ అవుతుంది. దెన్ 18 సివియర్ బ్యాక్ పెయిన్, సివియర్ హెడేక్. ప్రాబ్లం చాలా సివియర్ అయిపోతుందిరా, అంటే చాలా తీవ్రమవుతూ ఉంది, చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చింది. సివియర్ అంటే తీవ్రమైనటువంటి అని అర్థం. సో తీవ్రతరమైన, సివియర్, షార్ప్, మైల్డ్, ఇంపార్టెంట్, కట్. ఇప్పుడు చూస్తే మరి షార్ప్గా ఉందంటాం. షార్ప్గా ఉంది అంటే పదునుగా ఉంది, ఇక్కడ సివియర్ పదునుగా ఉంది కాదు. ఇంపార్టెంట్ అంటే ఏమంటే ముఖ్యమైనటువంటి, సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో మైల్డ్ హెడేక్ అంటాం. సో మైల్డ్ హెడేక్ అంటే హెడేక్ చాలా సివియర్గా ఉందిరా, హెడేక్ మైల్డ్గా కొంచెం వస్తూ ఉందిరా అంట. అంటే మైల్డ్ అంటే ఇప్పుడిప్పుడే, తేలికపాటి, ఇది సివియర్ చాలా తీవ్రంగా, తేలికపాటి అనేది మనకు ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఈ రెండు కూడా మనకు ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. దెన్ 19 ర్యాపిడ్ గ్రోత్ అంటాం. ర్యాపిడ్ గ్రోత్, పరుగు స్పీడ్గా, దట్ ఇస్ కాల్డ్ ర్యాపిడ్ గ్రోత్. ఇండియా ఎకానమీ చాలా ర్యాపిడ్గా పరిగెడతా ఉంది. ప్రపంచ దేశాలన్నీ 3-4% జీడిపి సాధిస్తూ ఉంటే ఇండియా ఏకంగా 6-7% జీడిపిని వృద్ధి సాధిస్తూ ఉందంటే ఇండియాకి ఎకానమీ చాలా ర్యాపిడ్గా పరిగెడతా ఉంది. సో ర్యాపిడ్ అంటే వేగంగా అని అర్థం. సో ర్యాపిడ్ మీన్స్ వేగంగా అని అర్థం. హ్యాపీ, ఫాల్, స్లో, అబ్నార్మల్ అంటే అసాధారణమైనటువంటి. హ్యాపీ అంటే సంతోషం, సో ఇది ఆన్సర్ అయ్యే ప్రసక్తే లేదు. ఫాల్ అంటే ఏమంటే పడిపోవడం, ఇది కాదు. స్లో. ర్యాపిడ్ అంటే వెరీ ఫాస్ట్, ఈ రెండు మనకి ఏమంటే ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఓకే, నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 20. రినౌండ్. సో రినౌండ్ అంటే ఏమంటే మీనింగ్ ఫేమస్ పర్సన్ అర్థం. లైక్ అబ్దుల్ కలాం సార్, ప్రజెంట్ ఉన్నటువంటి మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కావచ్చు, లేకుంటే దోబాల్ గారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తులు ఏమంటామంటే మనం రినౌండ్ పర్సనాలిటీ అంటాం, అంటే ఫేమస్ పర్సనాలిటీ అంటాం. సో ప్రసిద్ధి చెందినటువంటి అని అర్థం. దెన్ ఫేమస్, ఓన్డ్, అన్నోన్. ఇప్పుడు చూస్తే ఫేమస్, సో ఫేమస్ పర్సన్ అంటే అందరికీ తెలిసిన వాడని అర్థం. కాబట్టి రినౌన్కు ఫేమస్ అనేది సేమ్ మీనింగ్ మనకు అవుతుంది. మరి ఓన్ అంటే ఏమండి, అది నాది
నా సొంతం, ఓన్, దిస్ మై ఓన్, నా సొంతం. అన్నోన్ అంటే నాది కాదు, సొంతం కాదు. అన్నోన్ అంటే ఎవరికి, నోన్ అంటే అందరికీ తెలిసిన, అన్నోన్ అంటే ఎవరికి తెలియనటువంటి అని అర్థం, ఎవరికి తెలియనటువంటి అని అర్థం. కాబట్టి సో రినౌడ్కు అన్నోన్ అనేది మనకు ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. నో 21 యునానిమిటీ. యునానిమిటీ, అనిమా అంటే మైండ్, అనిమా అంటే మైండ్, యూని అంటే సింగల్, అంటే ఒకే మైండ్. నేను అయ్యా ఈ యొక్క వ్యక్తిని నేను లీడర్గా పెడుతున్నాను అన్నప్పుడు అందరు మైండ్ యూనిగా ఒకే విధంగా ఎస్ ఓకే మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యునానిమస్, ఏకాభిప్రాయం, యునానిమస్లీ ఎలెక్టెడ్. అంటే ఎటువంటి ఆపోజిషన్ లేకుండా ఎన్నిక అయితే, పోటీ లేకోకుండా అతను ఎన్నిక కాబడితే దాన్ని ఏమంటాం, యునానిమస్లీ ఎలెక్టెడ్ అంటాం ఆ వ్యక్తిని. ఇక్కడ యునానిమిటీ అంటే మనకు మీనింగ్ ఏకాభిప్రాయం. యునానిమిటీ మీన్స్ ఏకాభిప్రాయం. దెన్ అమిటీ, ఎన్మిటీ, డిసగ్రిమెంట్, డిసాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి, డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి. కాబట్టి ఇది అయ్యే ప్రసక్తే లేదు. ఎన్మిటీ అంటే శత్రుత్వం. ఎన్మిటీ మీన్స్ శత్రుత్వం. సో ఇది యునానిమిటీ అంటే ఏకగ్రీవం, శత్రు సంబంధమే లేదు. అమిటీ అంటే స్నేహం. బా ఎంత మిత్రులు రా వాళ్ళు, ఎంత మిత్రులు రా అని అర్థం. సో అమిటీలో నాకు మిత్రుడు ఉన్నాడు, మిటీ, మిత్రుడు. అమిటీ మీన్స్ మిత్రుడు. దెన్ అగ్రిమెంట్ అంటే ఏకాభిప్రాయం, డిస్అగ్రిమెంట్ అంటే ఏకాభిప్రాయం లేనటువంటి అని అర్థం. ఇక్కడ ఏకాభిప్రాయం ఉంది, ఇక్కడ ఏకాభిప్రాయం లేదు. కాబట్టి మనకు యునానిమిటీకి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు డిస్అగ్రిమెంట్ అవుతుంది, డిస్అగ్రిమెంట్ అవుతుంది. దెన్ క్వశ్చన్ నెంబర్ 22 వాయిస్. సో వాయిస్ అంటే మనకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రైమ్ మినిస్టర్ లేరు, డిప్యూటీ పిఎం ఉన్నాడు. బట్ వైస్ కొన్ని వేస్లో వైస్ అనేది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది, కొన్ని వేస్లో నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ వైస్ అంటే మీనింగ్ దుర్మార్గమైనటువంటి అని అర్థం, దుర్మార్గమైన అని అర్థం. మరి వైస్ ప్రెసిడెంట్ అంటే దుర్మార్గమైన ప్రెసిడెంట్ కాదు అక్కడ డిప్యూటీ అని అర్థం. ఫేమ్ అంటే కీర్తి, వర్చ్యూ అంటే ధర్మం, ఫేట్ అంటే విధి, ఫార్చ్యూన్ అంటే అదృష్టం. సో వైస్ అంటే ఏం చెప్పినాం, దుర్మార్గమైనటువంటి అని చెప్పడం జరిగింది, దుర్మార్గమైన అని చెప్పడం జరిగింది. ఫేమ్ అంటే కీర్తి అని అర్థం, అందరికీ తెలిసిన విధంగా. వర్చ్యూ అంటే ధర్మం, వైస్ అంటే దుర్మార్గం, వర్చ్యూ అంటే ధర్మం, వర్చ్యూ అంటే ధర్మం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, వయసుకు వర్చ్యూ అనేది మనకు ఆపోజిట్ అవుతుంది. ఫేట్ అంటే విధి, ఫేట్ అంటే విధి, ఇది నా ఫేట్ అబ్బా, ఇది నా తలరాత అంటూ ఉంటాం. దీని ఫార్చ్యూన్ అంటే అదృష్టం, ఫార్చ్యూన్ అంటే అదృష్టం. ఇంట్లో మనకు ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఉంటాయా, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చే మనకి ఇంటికి అదృష్టం అంట. సన్ఫ్లవర్ ఆయిల్ వస్తే ఫార్చ్యూన్, సన్ఫ్లవర్ ఆయిల్ వస్తే అదృష్టం, అట్లా భావించుకోండి. అబ్బా నేను ఎంత అదృష్టవంతునరా, ఇది ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను అనుకో. కాబట్టి ఫార్చ్యూన్ అంటే మీనింగ్ అదృష్టం అని అర్థం. దెన్ 23 సో అబండెన్స్. యాక్చువల్లీ దీన్ని ఏమైంది పలకాలి మనం, అబాండెన్స్ అని పలకాల. సో అబాండెన్స్ అనేమనుకోండి మీరు ABA అని వస్తుంది మళ్ళీ, అప్పుడు మన స్పెల్లింగ్కు ఇబ్బంది పడతాం. అందువల్ల నేను ఏం చేస్తానంటే కొన్ని అట్లే పరుగుతూ ఉంటా. పలకాల్సింది యాక్చువల్గా అబాండెన్స్, కానీ అబాండెన్స్ పలికితే మనకి ABA అనిపిస్తుంది, అది ఎగ్జామ్స్ తప్పు పెట్టుకుంటాం. అందువల్ల ఏం చేస్తాను, నేను రియల్గా పలుకుతాను. అప్పుడు మనకు స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అబాండెన్స్ మనం అనుకోండి, అబౌండెన్స్ అనుకో, అబ్బో దండిగా, సమృద్ధిగా అని అర్థం. స్కాంటీ, టీనీ, స్కార్సిటీ, డెఫిషియంట్. ఇక్కడ డెఫిషియంట్ అంటే విటమిన్ డెఫిషియన్సీ అంటాం, అంటే లోపిస్తే, లోపం. సో అబండెన్స్ అంటే దండిగా, సమృద్ధిగా. ఇక్కడ డెఫిషియంట్ అంటే లోపం. సో డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ K, విటమిన్ D, కాల్షియం, ఐరన్ చెప్తూ ఉంటాం. టీనీ అంటే చిన్నది అని అర్థం, టీనీ మీన్స్ చిన్నది. స్కాంటీ అంటే తక్కువ, స్కార్సిటీ అంటే కొరత. దండిగా వర్షాలు పడినాయి అబ్బా, అసలు వర్షాలే పల్లె, కరువు వచ్చిందబ్బా అంటాం. కాబట్టి స్కార్సిటీ అంటే కొరత, దండిగా వర్షాలు పడితే అబండెన్స్, ఏం లేకుంటే కొరత ఏర్పడిందబ్బా అంటాం. కాబట్టి అబండెన్స్కు ఆపోజిట్ ఏమవుతుంది మనకు, స్కార్సిటీ అవుతుంది. దెన్ ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. మీ ఫ్రెండ్ ఉంటాడు, పక్కోడు ఏమైనా అని ఉంటాడు, మరి ఇట్లా అన్నాడు, అవును రజ్జిమరా వాడు రోజు తిడతాంటారా అన్నీ, ఇవన్నీ ఎగుతోసంగా నిజమేలే, వాడు దొంగనా ఉడుకు నేను తిడతా ఉంటాడు ఎప్పుడు చూసినా వాడికి అని, వాడు ఇంకా ఎగుతోసినాం అనుకో, దట్ ఈస్ ప్రొవోక్. సో ప్రొవోక్ అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం,
ప్రొవోక్ రెచ్చగొట్టడం, దానికి సూత్ అవుతుందా, ఇన్సైట్ అవుతుందా, ఇంటైస్ అవుతుందా, స్మూతెన్ అవుతుందా? ఓకే, సూత్ అంటే ఏమండి ఉపశమనం, ఓదార్చడం, ప్రశాంతపరచడం, శాంతపరచడం. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ప్రొవోక్ అంటే రెచ్చగొట్టేది మాట్లాడడం, సూత్ అంటే రెచ్చిపోయిన కూడా ఎందుకంత కోపడుతున్నావు, ఏం కొంపలు మిగిలిపోయినాయి అనేసి, ఏమవుతుంది మహా అయితే అని చెప్తారు. సో దట్ ఈజ్ కాల్డ్ సూత్ అని. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టు, ఇక్కడ స్కూల్ అబ్బా శాంతి అని చెప్పడం. కాబట్టి మనకు ప్రొవోక్, సూత్ అనేది మనకు ఆపోజిట్ వర్డ్ అవుతుంది. స్మూత్ అంటే సున్నితంగా ఉండడం, ఇన్సైట్ అంటే ప్రేరేపించడం, ఇది మనకేమవుతుంది రెండుగా సేమ్ అవుతుంది. ఓకే, ఇంటైస్ అంటే ప్రలోభ పెట్టడం, ఇన్సైట్ మీన్స్ ప్రలోభ పెట్టడం. దెన్ 25 మీగర్. సో మీగర్ అంటే ఏమండి తక్కువగా. ఓకే, తక్కువగా, టూ స్మాల్ ఇన్ అమౌంట్, వెరీ స్మాల్, టూ స్మాల్ ఇన్ అమౌంట్ ఈజ్ కాల్డ్ మీగర్. ఓకే, మీగర్ అంటే ఏమండి చాలా తక్కువ. మీగర్ మ్యావ్ పిల్లి తక్కువ తింటుంది అనుకో. న్యూమరస్, లార్జ్, ప్లెంటిఫుల్, ఎనార్మస్. అబ్బా అన్ని ఎక్సలెంట్ బదలండి. లార్జ్ అంటే పెద్దది, ఎనార్మస్ అంటే పెద్దది, న్యూమరస్ అన్నీ కూడా పెద్దదే, ప్లెంటిఫుల్ అని కూడా సమృద్ధిగా. అబ్బా అన్నీ కూడా బాగా దగ్గర పదాలు ఉన్నాయి. ఓకే, మరి మీగర్ అంటే ప్లెంటిఫుల్ అవుతుంది, న్యూమరస్ అవుతుంది, ఎనార్మస్ అవుతుంది, అబుండెంట్, అన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్. న్యూమరస్ అన్నా, లార్జ్ అన్నా, ప్లెంటిఫుల్ అన్నా, ఎనార్మస్ అన్నా దాని మీనింగ్ ఏమి అంటే ఎక్కువ. కానీ మనకు ఉండేది మీగర్ అని తక్కువ అని అర్థం. మరి ఏదబ్బా చాలా సూటబుల్ వర్డ్ ఇక్కడ నాకు అవుతుందంటే, సో మీగర్కు అన్నీ కూడా దగ్గర మీనింగ్సే, ఆల్మోస్ట్ అన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. కానీ మీగర్కు మనకు ప్లెంటిఫుల్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఎందుకంటే ఈసారి చూద్దాం. సో న్యూమరస్ అంటే ఏమంటే, ఇప్పుడు న్యూమరస్ ఎగ్జిస్టింగ్ ఇన్ లార్జ్ నెంబర్స్, వీ కెన్ సే స్టార్స్ అన్నీ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, కానీ ఎక్కడ దండిగా ఉన్నాయి. సో దట్ ఈజ్ కాల్డ్ న్యూమరస్, లెక్కించలేని విధంగా. లార్జ్ అంటే పెద్దదబ్బా, లార్జ్ ఆఫ్ కన్సిడర్డ్ సైజ్, పెద్దగా ఉంది అబ్బాయి, పెద్ద కొండరా అంటాం. పెద్ద కొండ అయితే లార్జ్ బుక్, హెవీ బుక్ అంటాం. మరి ప్లెంటిఫుల్ అంటే ఏమంటే, ప్లెంటిఫుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ అబుండెన్స్, లైక్ ఏం చెప్పినాం అబుండెన్స్, దీన్ని పలకాల్సింది అబండెన్స్ అని పలకాలి పలకాల్సింది అబండెన్స్. కానీ స్పెల్లింగ్ పరంగా నేను చెప్పేది మీకు ఏంటంటే అబుండెన్స్ అని చెప్తా. యాంపుల్ అని కూడా మీనింగ్ ఒకటే. ఎనార్మస్ అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్, ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ ఈజ్ కాల్డ్ ఎనార్మస్. సో మీగర్ అంటే ల్యాకింగ్ ఇన్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ. సో ల్యాకింగ్ ఇన్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. కాబట్టి ప్లెంటిఫుల్ అంటే చెప్పినాం ఎగ్జిస్టింగ్ ఇన్ అబండెన్స్ ఆర్ యాంపుల్. కాబట్టి అది మనకు మీనింగ్ అవుతుంది. సో దట్స్ ఆల్ మిత్రమా. సో థ్యాంక్ యూ యువర్స్ ఉత్తమ్స్ అకాడమీ. మరి పదాలు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు కూడా ప్రతి పదానికి మీనింగ్ నేర్చుకోవాలి, ఎంజాయ్ చేయండి, బోర్గా ఫీల్ కామకండి, ఇంప్రూవ్ చేసుకోండి వొకాబులరీని, పదాలు వాడండి, హిందీ పేపర్ చదవండి, వీలైనప్పుడల్లా పదాలు గుర్తు చేసుకోండి, మననం చేసుకుంటూ ఉండండి, ఇంట్లో ఉపయోగించే ఫ్రెండ్స్ దగ్గర ఉపయోగించండి, రాయండి. సో డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మాస్టర్స్ అవుతారు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ చూజింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. థ్యాంక్ యూ.